కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పట్టణంలోని సాయి కృష్ణానగర్ కాలనీలోని ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం షీటింగ్ రోడ్డు ప్రమాదాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా పోలీసు కళా బృందం వారు పాటలు మాటల రూపంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు। విద్యార్థులు భవిష్యత్తుపై మంచి లక్ష్యాన్ని ఎంచుకొని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ముందుకు సాగిపోవాలని అటు తల్లిదండ్రులకు ఇటు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు। గంజాయికి అలవాటు పడకండి, అదొక వ్యసనం, బీడీ సిగరెట్ మందు టైపే మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది। సో మేము ఒకవేళ మీ పైన కేసు కడితే మీ జీవితం నాశనం అవుతుంది। 27 ఎన్డీపీఎస్ యాక్ట్ బాగా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది। ఒకసారి కేసు హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పినట్టు ఒకసారి మీ ఆధార్ కార్డు లింక్ అయితే మీరు ఎక్కడెక్కడ క్రైమ్ చేస్తారు, ఏ మూమెంట్ లో ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు। కాబట్టి మీరు ఆ జోలికి పోకండి, చదువుపైన దృష్టి పెట్టండి। మీ యొక్క వార్డన్ని మీరు ఏది జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి। రమేష్ సార్ చెప్పే అవసరం లేదు, మాకు బయట టీం షీ టీం ఉంటుంది, ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది। కాబట్టి చదువుకోండి। ముఖ్యంగా మత్తు పదార్థాలు ఏది గురువు లేని విద్య గుడ్డిగా అన్నట్టు। సో మనం ఎంత కష్టపడితే కానీ మనకి ఈ రోజుల్లో జాబ్ రావడం అసంభవం। జాబ్ రావాలంటే కత్తి మీద సామాన్ అంటే మన మేడ మీద సామాన్ లాంటి ఎంతో కోట్ల మంది నిరుద్యోగులు పోరాటం చేసి ఫిల్టర్ టీఎస్పీఎస్సీ కూడా మనకి ఎంతో ఫిల్టర్ చేసి మనకి ఎంతో స్టూడెంట్ 500 మందిని 1000 మందిని ఫిల్టర్ ఒక పోస్టుకు, అలాంటి పోస్టులు మనకు రావాలంటే మనము నిరంతరం కష్టపడాలి। అదే విధంగా మీరు కూడా ప్రతిరోజు కష్టపడాలి। నా యొక్క తపన ఒకటి, మీకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రుల చేతంగా అన్నదాత సుఖీభవ అంటే నేనేం చేస్తున్నా, మీకు అన్నాన్ని ప్రసాదించడమే కాకుండా మీ యోగక్షేమాలు కూడా చూసుకుంటున్నా। అరే నాయన ప్రతిరోజు వచ్చి ఏదడిగినా కానీ మిమ్మల్ని ఏమన్నా నా పర్సనల్ పనులు వాడుకుంటున్నాను లేదు। సో మీకేమంటున్నా బుద్ధిగా చదువుకోండి నాయన। చదువు అనేది మనిషి యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే చదివే మనకు ఐఏఎస్ చేస్తుంది, ఐపీఎస్ చేస్తుంది, ఇంకా ఇది మనకు అనుకున్న టీచర్ కానీ లాయర్